ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎమ్మెల్సీకి రూ. 1,00,000 అంటే ఎంత? ఆఫ్టర్ ఆల్. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో హడావిడి చేసేవాళ్ళకి అది ఆఫ్టర్ ఆల్. కానీ ఈ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇట్లాంటి వాటి నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీకి వాళ్ళ జీతం మీదనే డిపెండ్ అవుతారు. ప్లస్ తిండి ఇదంతా కూడా దాని మీదనే డిపెండ్ అవుతారు. ఎక్కువ వాళ్ళేమి స్వార్థంగా సంపాదించుకోవడానికి ఉండదు. అలాంటి ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి ఇప్పుడు బడ్జెట్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో గిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు బాబు సర్కారు రూ. 1,00,000 గిఫ్ట్ కూపన్ ఇచ్చిందట ఒక్కొక్కళ్ళకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి. ఆ రూ. 1,00,000తో వాళ్ళు ఏమైనా కొనుక్కోవచ్చు. అది ఇచ్చిందట. దాన్ని తిరస్కరించినటువంటి వ్యక్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం 1,00,000 విలువైన కూపన్లు ఇచ్చింది. బడ్జెట్ మీద చర్చ జరగనప్పుడు, మా గొంతు నొక్కుతున్నప్పుడు ఈ రూ. 1,00,000 కూపన్ నాకెందుకు, దీన్ని నేను తిరస్కరిస్తున్నాను, ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నా అంటూ పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్లో సోమవారం మాట్లాడారు. శాసనమండలిలో బడ్జెట్టు, ప్రజా సమస్యల మీద చర్చే జరగట్లేదు. అధికార ప్రతిపక్షాలు సమయాన్ని వృధా చేస్తున్నాయి. మాలాంటి స్వతంత్ర ప్రజాప్రతినిధుల సమయాన్ని, హక్కులను కాలరాస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భిన్నంగా బడ్జెట్ ఉంది. ఇందులో ఉద్యోగాలు, ఉపాధ్యాయ, శ్రామిక వర్గాలు, వేతనజీవుల ప్రస్తావన లేదు. ఇట్లాంటి లోపాలను ఎత్తి చూపెట్టి సరైన మార్గంలో పెట్టాల్సిన ప్రతిపక్షం కూడా సభ జరగకుండా అడ్డుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఎక్కడైనా మండలంలో ప్రజల సమస్యలు చర్చించండి, హెరిటేజ్ లడ్డూల గురించి మాట్లాడి బయట వేదికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.